హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు శారీకి బేబీ కుచ్చులు ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తానండి. ఇందుకోసం అయితే నేను శారీలో ఉండే 2 కలర్స్ రేషియం థ్రెడ్స్‌ని అయితే తీసుకున్నానండి. రేషియం థ్రెడ్స్ అంటే మనం చుట్టుకోనవసరం లేదండి. ఆల్రెడీ ఫోల్డింగ్స్‌తోనే వస్తాయి. వాటిల్ని జస్ట్ మనం డివైడ్ చేసేసుకునేసి కుచ్చులు కట్టుకోవడమేను. ఇది డివైడ్ చేసుకున్నప్పుడు కూడాను మనం బేబీ కుచ్చులు కట్టుకోవడానికి మరీ లావుగా ఉండకూడదు, మరీ సన్నగా ఉండకూడదు. మీడియంగా అయితే డివైడ్ చేసి పెట్టుకోవాలండి. డివైడ్ చేసుకున్నటువంటి రేషియం థ్రెడ్‌కి ఒక సైడు గమ్ తోటి నీట్‌గా టిప్ చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం కుచ్చు కట్టుకునేటప్పుడు మనకు చాలా యూజ్ అవుతుంది. ఈ విధంగా ఒక సైడ్ అయితే తీసుకునేసి గమ్ అయితే అప్లై చేయాలండి. నేనైతే వేస్ట్ బాటిల్స్ ఉంటాయి కదండీ! మాకైతే ఎంబ్రాయిడింగ్ షాప్ ఉంది. స్టోన్స్ అతికియంగా లాస్ట్ ఉన్నటువంటి గమ్‌ని ఈ విధంగా కట్ చేసేసి నేను ఈ విధంగా కుచ్చులు కట్టుకునేటప్పుడు ఈ బాటిల్సే యూజ్ చేస్తానండి. వేస్ట్‌గా పడేయకుండా నీట్‌గా. కొంచెం ఎక్కువైనా అప్లై చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇది రేషియం థ్రెడ్ కదా! లోపల వరకు గమ్ వెళ్తే మనకి నీట్‌గా ఉంటుంది. అస్సలు పోగులు కిందకి పడకుండా చాలా నీట్‌గా అయితే ఉంటాయి. అప్లై చేసేసి మనం అప్లై చేసినప్పుడు కూడా మనం హోల్ వేసేసి కిందకి లాగుతాం కదండీ! ఆ హోల్ వేసేదానికి అనుకూలంగా కొంచెం కొంచెం పొడుగ్గా ఉండేటట్లు వేసుకోవాలండి. ఈ విధంగా అన్నిటికీ గ్లూ అయితే అప్లై చేసేసానండి. అప్లై చేసేసి ఒక హాఫ్ డే మొత్తం నీట్‌గా ఆరనివ్వాలి. ఆరనిచ్చామంటే మనకి స్టిఫ్‌గా ఉంటుందండి. ఇప్పుడొచ్చేసి ఈ విధంగా లాస్ట్ ఉన్నటువంటి ఆ పోగులు ఉంటాయి కదా! వాటిని నీట్‌గా కట్ చేసేసేయాలి అన్నిటికి కూడాను. అలా కట్ చేసామంటే మనము నీడిల్‌తోటి కుచ్చి లాగేటప్పుడు మనకి చాలా యూజ్ అవుతుందండి. వీడియోలో చూసారంటే మీకు నీట్‌గా అర్థమవుతుంది. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే లైక్ అండ్ షేర్ ద్వారానే ఈ వీడియో అనేది చాలామందికి షేర్ అవుతుందండి. ఇప్పుడు బేబీ కుచ్చులు కట్టుకోవాలి కదా! మరీ దగ్గరగా అంటే 1 ఇంచ్‌కి ఏసుకోవచ్చు. ఎప్పుడు మరీ సన్నగా తీసుకున్నామంటే 1 ఇంచ్‌కి ఏసుకోవచ్చు. మరి నేను ఇది అంత సన్నగా తీసుకోవట్లేదు, మరీ లావుగా అయితే తీసుకోవట్లేదు. మీడియంగా తీసుకుంటున్నాను కాబట్టి 1 ఇంచ్, 1 ఇంచ్‌కి ఒక గీత అంటే 1 ఇంచ్ తర్వాత ఒక గీతకి నేను మార్కింగ్ అయితే చేసుకున్నానండి. ఇంకా దగ్గరకైనా వేసుకోవచ్చండి. అది వాళ్ళిచ్చే మనీని బట్టి ఉంటుంది. మన కష్టం చేసినా కానీ దానికి తగ్గట్టు మనీ ఇస్తే మనకి చేయాలనిపిస్తుందండి. చూడండి ఈ విధంగా నీట్‌గా ఫ్లక్కర్‌ని అయితే తీసుకునేసి నీట్‌గా హోల్ అయితే చేశానండి. హోల్ చేసిన తర్వాత ఈ టిప్ చేసి పెట్టుకున్నటువంటి రేషియం థ్రెడ్‌ని శారీ పళ్ళు కింద వైపు నుంచి పై వైపుకైతే లాగుతున్నాను. చాలా జాగ్రత్తగా ఉండాలండి. లాస్ట్ మనకి పళ్ళుకి ఫస్ట్, లాస్ట్ కొంచెం కష్టంగా ఇలానే ఉంటుంది. మనకి పట్టుకోవడానికి అంత వీలైతే ఉండదండి. అందుకనేసి చాలా జాగ్రత్తగా లాగాలి. ఒక్కోసారి శారీ కూడా చినిగిపోయే ఛాన్స్ ఉంటుందండి. చాలా జాగ్రత్తగా అయితే ఉండాలి. లాగేసిన తర్వాత మనకి కుచ్చు కట్టుకోవడానికి ఎంతవరకు అవసరమో అంతవరకు నీట్‌గా పైకైతే లాగేసేయాలి. నేను చూడండి పైనైతే కొంచెం బాటిల్ అయితే వెయిట్ పెడుతున్నాను. ఎందుకంటే కుచ్చు కట్టుకునేటప్పుడు శారీ అనేది కిందకి జారి రాకుండా ఉండడం కోసం అనేసి నేను ఈ విధంగా వెయిట్ అయితే పెడుతున్నానండి. వెయిట్ పెట్టిన తర్వాత ఒక నార్మల్ హెమ్మింగ్ నీడిల్‌కి ఒక వరుస జరీ దారాన్ని ఎక్కించుకునేసి నాటైతే వేసుకున్నాను. నాట్ అనేది కుచ్చు బ్యాక్ సైడ్ వెళ్ళే విధంగా బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్‌కి నీడిల్‌ని తీసుకొనొచ్చేసి నీట్‌గా 3 రౌండ్స్ చుట్టేసేసి మళ్ళీ బ్యాక్ సైడ్‌కి నీడిల్‌ని తీసుకెళ్ళేసి నీడిల్‌కి 2 రౌండ్స్ వేసేసి లాగేసానంటే నాట్ అయితే పడిపోతుంది. ఈ విధంగా నీడిల్‌ని యూజ్ చేసేసి మనం కుచ్చు అయితే కట్టామంటే జరీని అస్సలకి పోగులే కనపడవండి. నాట్ ఎక్కడ వేసింది కూడా కనపడదు. ఫినిషింగ్ కూడా చాలా బావుంటుంది. ఇప్పుడు మళ్ళా ఇప్పుడే కనుక మనం నాట్ వేసి పెట్టుకున్నామంటే ఇంకో కుచ్చు కట్టుకునేటప్పుడు జరీ కట్టుకోవడానికి యూజ్ అవుతుందండి. ఇది కొంచెం ఈజీగా ఉంటుంది. మనం పని చేస్తాము కానీ పని ఎలా చేసుకోవాలనేది కూడా తెలియాలి. ఈ విధంగా గనక చేసుకున్నారంటే ప్రాసెస్ త్వరగా అయిపోతుంది. ఇప్పుడు చూడండి కరెక్ట్‌గా 1 ఇంచు, 1.25 ఇంచ్ మెజర్‌మెంట్ అయితే తీసుకోండి. నేనైతే 1 ఇంచ్ మెజర్‌మెంట్ తోటి పైనుంచి కింద వరకు అదే మెజర్‌మెంట్ అయితే తీసుకునేసి దారాన్నయితే కట్ చేసేసాను. ఇప్పుడు కట్ చేసిన తర్వాత మళ్ళీ జరీకి నాట్ వేసుకోవడము అదంతా ఉండదండి. మనం ముందే నాట్ వేసి పెట్టుకున్నాం కాబట్టి ఫ్లక్కర్ తోటి నీట్‌గా హోల్ వేసేసుకునేసి సేమ్ థ్రెడ్‌ని శారీ పళ్ళు కింద వైపు నుంచి ఇప్పుడు చూడండి యెల్లో కలర్, లెమన్ యెల్లో కలర్ అయితే థ్రెడ్‌నయితే తీసుకున్నాను. ఆ హోల్ లోపల గుండా నీట్‌గా కింద వైపు నుంచి పై వైపుకైతే తీసుకొచ్చేస్తున్నాను. తీసుకొచ్చేసి గట్టిగా లాగాలండి. కొంచెం మనకి ఇది లాగేటప్పుడు హోల్ అనేది చిన్నగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఏం ప్రాబ్లమ్ అయితే ఉండదండి. ఫినిషింగ్ అనేది నీట్‌గా ఉంటుంది. ఈ విధంగా థ్రెడ్స్ కూడా ఒక్కోసారి చిక్కుగా అనిపిస్తాయి. కానీ ప్రాబ్లమ్ ఏం లేదండి. మొత్తం కట్టిన తర్వాత లుక్ అయితే చాలా బావుంటాయి. సేమ్ ముందు మనము నాట్ వేసి పెట్టుకున్నాం కదా! అదే నీడిల్‌ని
బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి తీసుకొచ్చేసి 3 రౌండ్స్ వేసేసి నీట్గా బ్యాక్ సైడ్కే తీసుకెళ్ళేసి కొంచెం అలా కుచ్చేసేసి దానికి 3 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. నాట్ వేసేటప్పుడు నీడిల్ని కనుక యూస్ చేసామంటే మనకి ముడులు అనేవి కనపడవండి, నీట్ ఫినిషింగ్ కూడా ఉంటుంది. మళ్ళీ నీడిల్ని అదే కుచ్చు లోపల గుండా కింద వైపుకి అయితే తీసుకొచ్చేసేయాలి. ఎక్స్ట్రా దారాన్ని నీట్గా కట్ చేసేసుకోవాలి. సేమ్ మనం ముందు తీసుకున్నటువంటి మెజర్మెంట్తోనే కుచ్చు లెంత్ని కూడా కట్ చేసుకోవాలండి. నేను అంతకంటే ముందుగానే జరీని కూడా నాట్ అయితే వేసి పెట్టుకుంటున్నాను, ఇంకో కుచ్చుకి యూజ్ అవుతుంది. ఇప్పుడు ముందు తీసుకున్నటువంటి మెజర్మెంట్తోనే కుచ్చు లెంత్ని అయితే కట్ చేసేసుకుంటున్నాను. ఈ బేబీ కుచ్చు లెంత్ అనేది మన ఇష్టం అండి, మనకి ఎంత పొట్టిగా కావాలంటే అంత పొట్టిగా మనం కట్ చేసుకోవచ్చు. ఇంకా దగ్గర కావాలంటే కొంచెం సన్నగా కట్టుకునేసి ఇంకా దగ్గరగా చిన్న చిన్నగా అయితే కట్టుకోవచ్చండి. అది కస్టమర్ని బట్టి ఉంటుందండి, వాళ్ళు ఎలా కట్టమంటే మనం అలా కట్టియచ్చు. మళ్ళీ ఫ్లక్కర్ తోటి నీట్గా హోల్ అయితే వేసేసానండి. వేసిన తర్వాత ముందు టిప్ చేసి పెట్టుకున్నటువంటి థ్రెడ్ని బ్యాక్ సైడ్ నుంచి ఫ్రంట్ సైడ్కి అయితే తీసుకొచ్చేస్తున్నాను. మరి ఫస్ట్ లాస్టేనండి మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది, ఎందుకంటే సపోర్ట్ ఉండదు పట్టుకునేదానికి. అందుకనేసి ఇంకా మిడిల్లో అన్నీ మనకి ఈజీగానే అనిపిస్తాయి. కొంచెం లాగేటప్పుడు కొంచెం కష్టంగా అనిపించినా కానీ కట్టంగా ఒక 4 కుచ్చులు కట్టేసామంటే మనకి ఈజీగా అయితే ఉంటుంది. చూడండి, అదేవిధంగా నీట్గా నీడిల్తోటి జరీని అయితే కట్టేస్తున్నాను. నీట్గా 3 రౌండ్స్ వేసేసి బ్యాక్ సైడ్కి తీసుకొని వెళ్ళేసి నీడిల్ని కుచ్చేసి నీడిల్కి 2 రౌండ్స్ వేసేసి లాగేసామంటే నాట్ అయితే పడిపోతుంది. మళ్ళీ నీడిల్ని అదే కుచ్చు లోపల గుండా కింద వైపుకి అయితే తీసుకొచ్చేసేయాలి. మీకు ఎవరికైనా రేషియం పట్టు థ్రెడ్స్ కావాలన్నా బీడ్స్ కావాలన్నా కొరియర్ చేస్తామండి. అన్ని కలర్స్ థ్రెడ్స్ అయితే మన దగ్గర అవైలబుల్లో ఉంటాయి. బీడ్స్ కూడా మనకు కొత్త కొత్త మోడల్స్ అయితే ఉంటాయండి. ఇదే విధంగా ప్రాసెస్ అంతా కంటిన్యూ చేసుకోవాలండి. ప్రాసెస్ అయితే మనకు త్వరగానే అయిపోతుంది. మనం బేబీ కుచ్చులు ఇంకా దగ్గరగా కట్టామంటే దీనికైతే 300 to 350 అయితే ఛార్జ్ చేయొచ్చండి. ఎందుకంటే మనకు కుచ్చులు అనేవి ఎక్కువ పడతాయి. బీడ్స్ యూజ్ చేయకపోయినా కుచ్చులు అనేవి ఎక్కువ పడతాయి, మనకి టైం అనేది ఎక్కువ పడుతుంది. ఇంకా దగ్గరగా వేసి ఇంకా పొట్టిగా వేసి ఇంకా ఎక్కువ కుచ్చులు వేస్తే 350 to 400 కూడా ఛార్జ్ చేసుకోవచ్చండి. అది ఏరియాని బట్టి ఉంటుందండి. కొంతమంది ప్లెయిన్ కుచ్చులే కదా అంత రేట్ ఏందంటారు, కానీ మనకి టైం అయితే పడుతుంది. మనము చెప్పుకోవాలండి, కొంచెం టైం పడుతుంది అనేసి కస్టమర్కి అర్థమయ్యేలాగా చెప్పుకునేసి దానికి తగినంత ఛార్జ్ అయితే తీసుకోవాలి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.